ఒక్కోసారి చాలా కష్టమైన విషయాల్ని ఒక సింపుల్ కథతో ఎంత ఈజీగా చెప్పొచ్చో తెలుసా? ఇవాళ మనం సరిగ్గా అలాంటిదే చూడబోతున్నాం. ఒక చిన్న కథ ఒక పెద్ద భాషా నియమాన్ని ఎలా నేర్పిస్తోందో చూద్దామా? సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన కథలో సమస్యే ఇదన్నమాట. మన హీరో ఏ అనే అక్షరం, కాని దానికి తన పేరేంటో తనగే తెలీదు. పాపం అదొక్కటే ప్రశ్న అడుగుతూ తిరుగుతోంది, అసలు నా పేరేంటి అని. ఇక్కడే అసలు ట్విస్ట్. ఏ అక్షరం తన పేర్ని అంటే ఏ అనే సౌండ్ని పలకలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా దాని నోటి నుంచి ఆ ఆ ఆ అనే సౌండ్ తప్ప ఇంకేం రావట్లేదు. సో ఇప్పుడు మనం చేయబోయేదేంటంటే ఈ సౌండ్ సమస్యను సాల్వ్ చేయడమే. మొదటి భాగం, ఒక అక్షరం పడుతున్న గుర్తింపు సంక్షోభం. ఇక్కడ ఏ తన అసలు సౌండేంటో తెలుసుకోవడానికి తంటాలు పడుతోంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఈ సమస్యకు సొల్యూషన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సీక్రెట్ కోడ్స్. ఏ అక్షరం తన సొంత వాయిస్, ఆ ఏ అనే సౌండ్ని తిరిగి పొందటానికి ఈ 3 కోడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. రెండవ భాగం, టీమ్ పవర్ అంటే టీం వర్క్ అన్నమాట. ఇక్కడ కలిసి పనిచేయడమే అసలు మ్యాజిక్. అసలు ఈ టీం అంటే ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని వావెల్ టీం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 వావెల్స్ అంటే అచ్చులు ఒక టీంగా ఫామ్ అయ్యి ఒకే కొత్త సౌండ్ని క్రియేట్ చేస్తాయన్నమాట. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ రూల్. మన కథలో ఏకి హెల్ప్ చేయడానికి 2 స్పెషల్ టీమ్స్ ముందుకొస్తాయి. మొదటిది ఏ ఇంకా ఐ కలిసిన టీం, రెండవది ఏ ఇంకా వై కలిసిన టీం. చూశారా, టీమ్స్ వేరైనా వాటి టార్గెట్ మాత్రం ఒక్కటే, ఏ అనే సౌండ్ని తీసుకురావడం. ఏ ఇంకా ఐ ఈ టీం యాక్షన్లోకి దిగితే ఏమవుతుందో చూద్దాం. ఉదాహరణకి TRAIL ట్రయల్ లేదా SAIL సెయిల్. గమనించారా? ఈ పదాల్లో ఏ ఎంత కాన్ఫిడెంట్గా తన పేరు అంటే ఏ అని పలుకుతోందో. ఇక రెండో టీం ఏ ఇంకా వై. వీళ్ల రూల్ ఇంకా సింపుల్, చాలా క్లియర్గా ఉంటుంది. నేను వైతో కలిసినప్పుడు మేమిద్దరం కలిసి ఏ అని పలుకుతాం, అంతే. చూశారా, లాంగ్ ఏ సౌండ్ పలుకడానికి ఇదో దారి. మూడో భాగం, మ్యాజిక్ ఈ ఎఫెక్ట్. పేరులోనే ఉంది కదా మ్యాజిక్. ఇదొక సైలెంట్ హీరో చేసే ఇంద్రజాలం. అయితే ఈ మ్యాజిక్ ఈ అసలు ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఒక 3 స్టెప్స్ ప్రాసెస్ అంతే. స్టెప్ 1, షార్ట్ వోవెల్ సౌండ్ ఉన్న ఒక పదం తీసుకోండి. స్టెప్ 2, ఆ పదం చివర ఈని యాడ్ చేయండి. ఇక ఫైనల్గా స్టెప్ 3, అంతే మ్యాజిక్. ఆ మొదటి వోవెల్ తన అసలు పేరుని అంటే లాంగ్ సౌండ్ని పలకడం స్టార్ట్ చేస్తుంది. ఈ మ్యాజిక్ ఈ పవర్కి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? కథలో ఏమంటుందో చూడండి. మ్యాజిక్ ఈ తన మాయ నా మీద ప్రయోగించినప్పుడు నేను కేక్ తయారు చేయగలను. ఒక్క ఈ చివర చేరగానే ఏ తన సొంత పేరుని పలకగలుగుతోంది. అద్భుతం కదా? ఇక నాలుగో భాగం, శబ్దం వెనుకున్న సిస్టమ్. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న రూల్స్ అన్నింటినీ కలిపి ఒకచోట చూద్దాం. ఇదిగోండి, లాంగ్ ఏ సౌండ్ కోసం ఒక క్విక్ చీట్ షీట్. మొదటిది టీమ్ వర్క్. అందులో ఏకి ఐ లేదా వై జత కలుస్తాయి. రెండవది మ్యాజిక్ ఈ రూల్, అంటే ఏ తర్వాత ఒక కాన్సనెంట్ వచ్చి చివర్లో ఈ ఉంటుందన్నమాట. చూసారా, పద్ధతులు 3, కానీ వచ్చే సౌండ్ మాత్రం ఒకటే, ఏ. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. చూడటానికి ఇదొక సింపుల్ స్టోరీలా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది చాలా తెలివిగా కోడ్ చేసిన ఒక టీచింగ్ సిస్టమ్. కష్టమైన స్పెల్లింగ్ రూల్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని డిజైన్ చేశారు. అంటే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక పవర్ఫుల్ లెర్నింగ్ టూల్. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక స్పెల్లింగ్ రూల్ని ఇంత చక్కగా కథ రూపంలో చెప్పగలిగితే మరి ఇలాంటి సింపుల్ కథల వెనుక ఇంకా ఎన్ని పెద్ద పెద్ద కష్టమైన రూల్స్ దాగి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇదే టెక్నిక్ని మనం నేర్చుకునే వేరే సబ్జెక్టులకు కూడా అప్లై చేయొచ్చేమో.